రైతు సోదరులకు వందనాలు. ఇటీవల ఏర్పడినటువంటి ఎల్నినో అనేది రాను రాను తీవ్రతరం అవుతున్న సందర్భంగా అది ఏర్పడినటువంటి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి అమెరికాలోని పసిఫిక్ సముద్రంలో అక్కడి నుంచి దారిలో అది వాటి మీద ఆ వాతావరణ పరిస్థితి ఏ ఏ సముద్రాలలోకి అంతర్భాగంగా వస్తుందో అక్కడ పరిస్థితులపై మనం ఒకసారి పరిశీలన చేస్తే జూన్ జూలై అయిపోయి ఆగస్టు వచ్చినప్పటికీ భారతదేశంలో కూడా అనేక చోట్ల 48% వర్షపాతం లోటు ఉంది. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కారణంగా నదుల్లో నీటి ప్రవాహం మొదలైనప్పటికీ కూడా వర్షపాతం పరంగా తీసుకుంటే అక్కడ కూడా దాదాపు 20% ఒకే నెలలో కురిసింది వరదలు వచ్చేటట్టు. కానీ ప్రాంతాల వారీగా తీసుకొని ఆయా రాష్ట్రాల వారీగా ఇప్పటి వరకు కురిసింది తీసుకుంటే ఇంకా అక్కడ కూడా ఒక 20% లోటు ఉంది. 20% లోటు ఉన్నా ఏం పర్వాలేదు, కానీ భారీగా వర్షాలు వచ్చాయి అంతా ఒకసారి వాళ్ళకి. కానీ తీవ్ర ప్రభావం ఎక్కడ చూపుతోంది ఎల్నినో? మరి ఎల్నినో అంటే వాళ్ళకి ఎందుకు వర్షాలు వస్తున్నాయి? ఇలాంటి అనుమానాలు కొన్ని ఉంటాయి. మామూలు సాధారణమైనటువంటి వాళ్ళలో వస్తున్నటువంటి అనుమానాలు ఇవి. ముఖ్యంగా ఎల్నినో అనే పరిస్థితులు అంటే ఏమిటి అంటే సముద్ర ఉపరితల భాగం వేడెక్కడం, సముద్ర అంతర్భాగం చల్లబడటం. దీనికి కారణాలు ప్రకృతిలో జరిగేటివి. పైన ఉపరితల ఉష్ణోగ్రతలేమో పైన వాతావరణాన్ని బట్టి, అంతర్గతంగా చల్లబడటం అనేదేమో అనేక చోట్ల ఐస్ ఖండాలు కరగడం వల్ల వందలాది కిలోమీటర్ల పొడవుతో ఉన్నటువంటి ఖండాలు కరిగి సముద్ర అంతర్భాగం లేకపోతే అవి చల్లబడటము అనేది ఒక కారణంగా ఉంది. ఏమైనప్పటికీ ఎప్పుడు 3-4 ఏళ్లకోసారి 5 ఏళ్లకోసారి అట్లా ఒక 6 నెలల్లో 5 నెలల్లో ఎల్నినో పరిస్థితులు వచ్చి మళ్ళీ తొలగిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి దానికి వ్యతిరేకంగా ఉన్న లానినో పరిస్థితులు కూడా ఉన్నాయి. లానినో పరిస్థితులు అంటేనేమో సముద్ర ఉపరితలం చల్లబడి అంతర్భాగం వేడెక్కడం. దానివల్ల ఋతుపవనాలు బాగా ఉంటాయి, తుఫానులు అల్పపీడనాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఎల్నినో ఎందుకు ఎక్కువగా రాయలసీమకు, ఆంధ్రప్రదేశ్కు, దక్షిణ తమిళనాడు, ఉత్తర తమిళనాడులో కొంత భాగం, దక్షిణ తమిళనాడు కూడా మొత్తం తమిళనాడు అనుకోండి, మొత్తం తమిళనాడు, కేరళ, కర్ణాటకలో మాత్రం దక్షిణ కర్ణాటకలో ప్రభావం చూపిస్తుంది. ఉత్తర కర్ణాటక సముద్ర తీరం ఏమీ లేదు కాబట్టి బీదర్, గుల్బర్గా లాంటి తెలంగాణకు దగ్గరగా ఉన్నటువంటి కర్ణాటకలోనేమో అంత ఎల్నినో పరిస్థితి లేవు. ఒక రకంగా వర్షం వచ్చింది వాళ్ళకి, తెలంగాణకు కూడా ఉత్తర తెలంగాణకు వచ్చింది, మిగతా దక్షిణ తెలంగాణకు ఏం రాలే పెద్దగా. ఇప్పుడు వస్తున్నటువంటి వరదలని ఎక్కడో మహారాష్ట్రలో వర్షాలు పడితే పడమటి కనుమలలో నుంచి వచ్చినటువంటి నీళ్ళు. అయితే భారతదేశంలో అస్సాంలో వరదలు ఉన్నాయి, అక్కడ ఏమి సముద్రాలు లేవు. పైభాగంలో అంతా చైనా ఉంది. బ్రహ్మపుత్ర నది పొంగడం వల్ల వస్తున్నాయి. తర్వాత గంగానది లాంటి ప్రాంతాలు, యమునా నది, ఇవన్నీ మంచుఖండాలతో కూడినటువంటి అవి కరగడం వల్ల వస్తున్న జీవనదులు కాబట్టి వాటికి కూడా ప్రవాహం ఉంది. వర్షం కూడా అక్కడ పడుతోంది. ఎక్కువ ప్రభావం ఎల్నినో ప్రభావం ఎందువల్ల ఇక్కడ చూపుతోంది? దక్షిణాది రాష్ట్రాలకు అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు అంటే ముఖ్యంగా పసిఫిక్లో వచ్చినటువంటి ఆ ఎల్నినో ఉష్ణోగ్రతలు ప్రభావం మెల్లిగా ముందుకు జరుగుతూ వచ్చి మొదట ప్రభావం చూపేది హిందూ మహాసముద్రం, శ్రీలంక దాని కింద ఉన్నటువంటి హిందూ మహాసముద్రం. అందువల్ల అది మనకు దగ్గరలో ఉంది. దాని ప్రభావమే అది 2-3 నదులు కలిసే చోటది. హిందూ మహాసముద్రానికి ఇటువైపు ఏమో అరేబియా సముద్రం, కుడివైపున బంగాళాఖాతం ఉంది. ఎక్కడ వరకు అయితే దాని ఉష్ణోగ్రతల ప్రభావం వచ్చిందో అక్కడ ఋతుపవనాలు వేగం తగ్గిపోతుంది. అది ఒక కారణం. ఇప్పుడు చూడండి, ఇటీవల అల్పపీడనాలు అనేకంగా ఏర్పడినప్పటికీ ఎక్కడ ఏర్పడుతున్నాయి?
బంగాళాఖాతం అనేది వేల కిలోమీటర్ల పొడవు ఉంది. దాంతో ఎక్కడ ఏర్పడుతున్నాయంటే మన ఆంధ్ర రాష్ట్రం దాటినటువంటి ఒరిస్సా దగ్గర ఏర్పడి అట్నుంచి అట్లే బంగ్లాదేశ్ వైపుకు, ఆ తీరం వైపుకు పోయే పరిస్థితులు, కలకత్తా వైపుకు, ఒరిస్సా వైపుకు పోయే పరిస్థితులు. ఎందుచేత అంటే అవి ఇంకా లేయడమే ఎక్కడైతే ఈ హిందూ మహాసముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎల్నినో ఉష్ణోగ్రతలు సముద్ర ఉపరితలంపై ఉన్నాయో అక్కడ తీవ్ర ప్రభావం చూపుతుంది. దాదాపు ఎప్పుడో నేను మార్చిలోనే ఒకసారి వీడియో చేసి పెట్టే, మార్చిలోనే రాబోయే సంవత్సరంలో తీవ్ర ఎల్నినో వస్తుందనేది పసిఫిక్లో ఉన్నటువంటి సముద్ర ఉష్ణోగ్రతలను బట్టి శాస్త్రవేత్తలు చెబుతున్నారు అని. అయితే ఇది కేవలం మనకోటే ఉందని, మనకేమో వాన రానందువల్ల ఒక్కటిగా ఉంది. కానీ దారుణంగా ప్రపంచంలో ఎప్పుడూ లేనంతగా యూరోప్ రాజ్యాలపైన విపరీతమైన ఉష్ణోగ్రతలు చెలరేగుతున్నాయట్లే. తీవ్రమైనటువంటి అడవులు కాలిపోవడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇక్కడ యూరోప్ ఖండంలో. అంటే అటు అమెరికా ఖండంలో పసిఫిక్లో ఏర్పడి పసిఫిక్లో నుంచి ఈ పరిస్థితులు ఉండగా దాని ప్రభావం యూరోప్లో కూడా పడింది. యూరోప్ ఖండంలో ఎప్పుడూ కూడా ఇంతగా ఉష్ణోగ్రతలు లేవు. 50 డిగ్రీలు, 49, 52 డిగ్రీలు తీవ్రమైన ఉష్ణోగ్రతల మధ్య అడవులు అంటుకోవడం, చాలా తిప్పలు పడుతున్నారు వాళ్ళు కూడా. కాబట్టి తీవ్రమైన ఎల్నినో అంటే ఎప్పటి పరిస్థితులు, దాదాపు 220 సంవత్సరాల నుంచి సముద్ర వాతావరణం మీద పరిశోధన అనేది జరుగుతూ ఉంది. అప్పటి నుంచి పరిశీలిస్తే ఇది 80 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి తీవ్రమైనటువంటి ఆకులోలములు తిన్నారే ధాతుకరువు, అటువంటి ఎల్నినో అని అంటున్నారు. కాబట్టి ఎల్నినో ఒకటి ఉరివే రావా అంటే వచ్చే ఉత్తరాది ప్రాంతాల్లో వస్తాయి. ఉత్తరాది ప్రాంతాల్లో ఎల్నినో ప్రభావం అవి సముద్రంలో ఏర్పడేటువంటి వాటి వల్ల ప్రభావితం ఎక్కువ కాదు కాబట్టి అట్లాంటి చోట వస్తాయి. ఇక మనకేమిటి గతి అని అంటే ఏవైనా తుఫానులు లాంటివి ఏర్పడతాయా? ఏర్పడుతున్నవి ఏమవుతున్నాయి? అల్పపీడనాలన్నీ సముద్ర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్నాయి. మనకు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడితే తప్ప మనకు రావు. ఎల్నినో ఇప్పుడు కాదు, ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చూడండి, 2003, 2004, ఆ తర్వాత 2009లో వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఎల్నినో అని బంగాళాఖాతంలో చివరిలో ఏర్పడవు. చివరి బంగాళాఖాతంలో, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడితే మనకు వానన్నా వచ్చే అవకాశం ఉండేది. అట్లా ఏర్పడకుండా ఇట్లా ఎల్నినో పరిస్థితి వచ్చినప్పుడు అన్ని అల్పపీడనాలు మధ్య సముద్రంలో ఏర్పడతాయి. సముద్ర మధ్యంలో, బంగాళాఖాతం మధ్యలో ఏర్పడతాయి. అవి ఆంధ్రప్రదేశ్ వైపుకి రావు, దక్షిణాది వైపుకి అసలే రావు, అట్నుంచి అట్లే పోవడమే. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులను బట్టి అందుకనే మార్చి సమయంలోనే ఒకసారి రైతులోకం జాగ్రత్త పడుతుంది. పరిమితమైనటువంటి పంటలను పెట్టుకొని పరిమితమైన స్థాయిలో వాడుకోవడం అనేది ఉండాల్సిందే. ఇప్పుడు ముందే సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి ఎల్నినో రాబోయేది ముందుగానే చెప్పగలుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఎల్నినో ఎప్పుడు దాకా ఉంటుంది, ఎంత పరిస్థితులకు ఉంటుంది అనేది ఏమైనా డిసెంబర్, నవంబర్ కల్లా చలి ప్రాంతం ప్రారంభమైతే అప్పుడు ఏమైనా తగ్గుతుందా సముద్ర ఉష్ణోగ్రత, ఇది అనేది తెలియదు. అప్పటికి కానీ ఏమాత్రమూ తెలియదు. అది సంగతి. వందనాలు.